హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల పేమెంట్ స్టార్ట్ అండి. అకౌంట్ చెక్ చేయండి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరం విద్యా బుద్ధులు నేర్పేటటువంటి ఉపాధ్యాయుల మిత్రులకు మరియు తమ జీవితకాలమంతా సేవ చేసి పదవి విరమణ పొందిన పెన్షనర్లకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల సమయం మనందరం ఎంతో ఆతృతగా, ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియ సంబంధించి అత్యంత తాజా మరియు సంతోషకరమైన సమాచారాన్నయితే మీకు అందించడానికి మీ ముందుకొచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఇప్పటికే వేగవంతంగా ప్రారంభమైంది. మీ అందరి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, వెంటనే మీరు మీ బ్యాంక్ ఖాతాను ఒకసారైతే క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడే మెసేజ్‌లు రావటం ప్రారంభం అయ్యాయి అన్నమాట. సో, మొత్తానికి ముఖ్యంగా ఈరోజు ఉదయం అందుతున్నటువంటి అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే, 2024వ సంవత్సరంలో పదవీ విరమణ చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ ఈఎల్స్, ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్ అమౌంట్ ప్రస్తుతం క్రెడిట్ అవుతోంది. గత కొద్ది నెలలుగా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వేచి చూస్తున్నటువంటి వారికి ఇది నిజంగా ఒక గొప్ప ఊరట అనే చెప్పవచ్చు. మీ ఖాతాలో సొమ్ము జమ అయిందో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మరొక కీలకమైన సమాచారం ఏమిటంటే, ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ నిధులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రెజరీల పరిధిలో జమ అవుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం 5:30 నుంచి ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. చాలామంది పెన్షనర్లకు వారి జీవితకాలం కష్టార్జితం ఖాతాల్లోకి చేరబోతూ ఉండటం, ఈ ప్రక్రియ ఈరోజు ఏప్రిల్ 10వ తేదీ ఉదయం కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది. కాబట్టి పెన్షనర్స్ అందరూ తమ మొబైల్ ఫోన్‌లోకొచ్చే మెసేజ్‌లను గమనిస్తూ ఉండండి. మరోవైపు అరియర్స్ పేరోల్ బిల్లులకు సంబంధించి ఒక సాంకేతిక అప్డేట్ అయితే మనకు అందుతోంది. ఈ నెల 9వ తేదీ మరియు 10వ తేదీలలో అంటే నిన్న, ఈరోజు ఈ యొక్క అరియర్ బిల్లులను ఎనేబుల్ చేస్తున్నట్టు సమాచారము. దీనికి నిదర్శనంగా తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి అరియర్ పేరోల్ బిల్ ప్రక్రియ కూడా మనకు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక మున్సిపాలిటీకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ విభాగాలకు వర్తిస్తుంది. ఇక ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి డీఏ అరియర్స్ విషయానికొస్తే 37.31% డీఏ బకాయిల గణన మరియు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన క్యాలెండర్‌ను రూపొందించింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి 2025 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న బకాయిలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు స్పష్టమవుతున్నాయి. ఈ డీఏ అరియర్స్ చెల్లింపుల విధానం ఓపీఎస్ మరియు సీపీఎస్ ఉద్యోగులకు వేర్వేరుగా ఉంటుంది. ఓపీఎస్ ఉద్యోగులకు సంబంధించి 10% అరియర్స్ మొత్తం వారి జీపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. అదేవిధంగా సీపీఎస్ ఉద్యోగ మిత్రులకు సంబంధించిన 10% మొత్తం వారి ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ గనుక మనము గమనించినట్లయితే, ఒక ఉద్యోగి బేసిక్ పే రూ. 67,000 ఉంది అనుకుంటే, కొత్త డీఏ ప్రకారంగా 37.31% మరియు పాత డీఏ 33.67% మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా బకాయిలు లెక్కించబడతాయి. మొత్తం అరియర్స్ సుమారు రూ. 52,158 అయితే, అందులో జీపీఎఫ్ వాటాగా లేదా ప్రాన్ వాటాగా కొంత సొమ్ము విడతల వారీగా అంటే 2026 ఏప్రిల్ నుండి 2027 ఫిబ్రవరి వరకు వివిధ నెలల్లో జమ అయ్యేలాగా ప్రణాళికనైతే సిద్ధం చేశారు. అంటే ఈ బకాయిల నగదు ప్రస్తుతం మన చేతికి అందకపోయినా సరే, భవిష్యత్తులో మన ఖాతాల్లోకి చేరుతాయి అనే విధంగా స్పష్టత అయితే లభించింది. మరి ఇక ప్రస్తుత నగదు చెల్లింపుల విషయానికే వస్తే, ప్రభుత్వం మొత్తం రూ. 759,00,00,000 పెండింగ్ బిల్లుల కోసం ప్రాథమికంగా సర్ప్లస్ రూ. 7,059,00,00,000 విడుదల చేసింది. దీంతో పాటుగా జీపీఎఫ్ లోన్‌లు కోసం 1847.88,00,00,000 గ్రాట్యుటీ బకాయిల కోసం అత్యధికంగా రూ. 3,411,00,00,000 కేటాయించింది. రిటైర్డ్ ఉద్యోగుల సెలవుల నగదు మార్పిడి ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్ కోసం మరొక రూ. 180,00,00,000 ప్రభుత్వం విడుదల చేస్తోంది.
పోలీస్ శాఖలో పనిచేస్తున్న మన మిత్రులకు సంబంధించి సరెండర్ లీవ్ బకాయిల కోసం 223.47 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ నిధులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో ట్రెజరీల ద్వారా ఉద్యోగుల ఖాతాల్లోకైతే చేరుతున్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 10వ తేదీలోపు అంటే ఈరోజు సాయంత్రం లోపల మెజారిటీ పెండింగ్ బిల్లుల చెల్లింపు పూర్తి కావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి కూడా ట్రెజరీ కార్యాలయాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మీ ఖాతాలో ఇంకా జమ కాకపోతే డబ్బులు గనక ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. ఇంకా మీ జిల్లా లేదా మీ యొక్క ట్రెజరీ పరిధిలో బిల్లుల ప్రాసెసింగ్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ భారీ మొత్తంలో నిధుల విడుదలనేది ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుంది అనైతే ఆశిస్తూ ఉన్నాను. మీకు గనక అమౌంట్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చి ఉంటే లేదా బకాయిలు అంది ఉంటే ఇదివరకే దయచేసి మీరు కామెంట్ బాక్స్‌లో మీ జిల్లా పేరు మరియు మీకు ఏ రకమైన బిల్లు పాస్ అయిందో తెలియజేయండి. కామెంట్ చేయండి. మిగిలిన మన మిత్రులందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.